హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే కనుక నందికొట్కూరు రాజకీయంలో ఒక ప్రముఖ పాత్ర వహించబోతుంది. నందికొట్కూరు గురించి చాలామంది కొట్టుకుంటున్నారు అనేది వాస్తవం. ఎందుకంటే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఎవరైతే ఉన్నారో ఏంటి ఎలా అంటే చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి చాలా యూత్లో మంచి క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఎవరైతే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఉన్నారో ఆయనకి అలాగే వాళ్ళ అక్క శబరికి మధ్య ఒక హోరాహోరీ పోటీ జరుగుతుంది. ఎక్కడో బయటడు దెబ్బడుకున్నారంటే సహజం. ఏంటంటే వేరే నియోజకవర్గంలో వేరే వాళ్ళు అంటే సహజం. ఒకే కుటుంబంలో అక్క తమ్ముడు పోరు ఇక్కడ జరగబోతుంది. బైరెడ్డి సిద్ధార్థ అంటే ఒక ప్రేమ కలిగినటువంటి వ్యక్తి. అలాంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీద శబరి వాళ్ళకే సవాల్ చేసి మరీ చెప్తుంది, నా తరఫున ప్రతి ఒక్కరిని నించోబెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరిని గెలిపిస్తారని చెప్పేసి. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నాకు తక్కువేం కాదండి, మేసం తిప్పి మరీ చెప్తూ ఉంటాడు. చాలామంది తెలుసు, వైసీపీలో ఒక బ్రాండ్లు అంటాడు అనమాట బైరెడ్డి సిద్ధార్థ. నేను పొగుడుతున్నానో లేకపోతే గొప్పగా చెప్తున్నానో లేదా డబ్బు కొడుతున్నానో అనుకోవద్దు. అతని మేనరిజం లేదా అతని గురించి బయట మాట్లాడుకునే మాటలు చెప్తున్నాను, ఇవి నా మాటలు కాదు. కాబట్టి అలాంటి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గురించి కొన్ని మాటలు అయితే కనుక మనం ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. వీళ్ళిద్దరి మధ్య పోరు ఏంటి, బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని ఎదిరించి నిలబడినటువంటి శబరి గురించి. ఏంటంటే కనుక ఆల్రెడీ బీజేపీలో ఉండి బీజేపీలో మంచి పేరు తెచ్చుకున్నటువంటి శబరి అనుకోకుండా టీడీపీలోకి మారి టీడీపీలో నుంచి టికెట్ పొందినటువంటి శబరి బైరెడ్డిని సవాల్ చేస్తుంది. ఏంటంటే కనుక ఒక అభ్యర్థి కోసం ఎవరంటే డాక్టర్ టీడీపీ తరపున జయసూర్య 100% నేను గెలిపిస్తానని చెప్పి శపథం చేసింది శబరి. కాబట్టి నువ్వు గెలిపించేదేంటి, వైసీపీ తరపు నుంచి డాక్టర్ సుధీర్ని నేను గెలిపిస్తానని చెప్పేసి బైరెడ్డి సిద్ధార్థి అంటాం, సవాళ్ళు చేసుకోవటం. వీళ్ళిద్దరి మధ్య డి అంటే డి, నువ్వా నేనా, నువ్వెంత అనే స్థాయికి వెళ్ళింది. అక్కడితో ఆగల విషయం. ముందుకెళ్ళే ముందు నాది రిక్వెస్ట్ అని మర్చిపోద్దు, ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో చాలామందికి షేర్ చేయండి. కాబట్టి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాం, ఉన్నది మాట్లాడతాం, లేనిది చెప్పం. కాబట్టి 100% సబ్స్క్రైబర్లు అయితే కనుక మన ఛానల్కి అవసరం. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మాట ఏంటంటే కనుక మన ఛానల్ చూస్తున్న మీరు అందరూ కూడా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నేను సదా గౌరవిస్తానండి. కాబట్టి కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం. ఏంటంటే కనుక నందికొట్కూరు జిల్లాలో ఉన్నటువంటి నంద్యాల జిల్లాలో ఉన్న నందికొట్కూరు గ్రామానికి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి కూతురే ఈ శబరి. కాబట్టి బీజేపీని వీడి అలాగే టీడీపీలోకి చేరింది. టీడీపీలో చేరటం కూడా టీడీపీ రాజకీయం అరంగేట్రం లేదా టీడీపీ రాజకీయంలో చేరే ముందు ఎలా చేరింది అంటే కనుక మామూలుగా ఆషామాషే కాదండి, నిజంగా బైరెడ్డి వాళ్ళు అన్నట్టు చేరింది అనమాట. ఎలా అంటే కనుక 7 నియోజకవర్గాలు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలు అన్నీ కూడా అక్కడ ఉన్న 7 నియోజకవర్గాల నుంచి కూడా అభ్యర్థుల్ని 7 నియోజకవర్గాల అభ్యర్థులు తీసుకుని వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఆవిడ చేరటం జరిగింది. నిజంగా చేరడం కూడా ఒక ఎత్తు పెద్ద సినిమా ప్రవేశం జరిగిందనమాట. కాబట్టి శబరి ఎలాగా సుధీర్ని గెలిపించే బాధ్యత బైరెడ్డి తీసుకున్నట్టుగానే జయసూర్ని గెలిపించే బాధ్యత ఏంటి శబరి తీసుకుంది. తను గెలవడం కాదు, 7 నియోజకవర్గాలను గెలిపిస్తానని ఛాలెంజ్ చేసింది. మామూలుగా కాదండి. ఎలా అంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటారంటే వీళ్ళు నువ్వా నేనా డి అంటే డి అనుకున్న దాంతో ఆగలా. అక్కడ నాటు బాంబుల దాకా వెళ్ళిపోయింది గొడవ. నాటు బాంబులు వేసుకున్నారు, మామూలుగా కాదు, మనకు కాదు కదండి, సేమ్ అలా ఉంటుంది. కాబట్టి నాటు బాంబులు వేసుకుని ఏంటి ఆ పరిస్థితులకు వచ్చి కేసులు కూడా పెట్టుకోవడం జరిగింది. 20 వైపులా కేసులు నమోదైనాయి, కొన్ని అరెస్టులు కూడా జరిగినాయి. ఇది ఇక్కడతో ఆగిపోద్ది అనుకుంటే కనుక దీన్ని మరీ పెంచేటట్టు చేస్తున్నాయి సోషల్ మీడియా. నిజంగా సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ ఏంటంటే కనుక సేమ్ అయితే కనుక బైరెడ్డి వర్సెస్ శబరి నిజం. కాబట్టి అక్క తమ్ముళ్ళ మధ్య రాజకీయం, అక్క తమ్ముళ్ళ రాజకీయం ఏంటి ఎలా అంటే అట్టుడుగుతుందంట. నిజంగా వాస్తవంగా మనం చెప్పే మాటలు నిజమే. కాబట్టి అలా ఉన్నది అక్కడ పోరు. కాబట్టి ఈ పోరులో ఎవరు గెలుస్తారనేది మనం ఎలక్షన్ అయిన తర్వాత కానీ తెలియదు. కాబట్టి ముందే గెలిపోవటం కోసం ఆల్రెడీ డిసైడ్ చేసి చెప్పేస్తున్నారు ఇలా, మేమే గెలుస్తామని. తొడలు కొట్టడం, చిటికేటలు, బాంబులు వేయడం అక్కడ సహజం. కాబట్టి ఇలాంటి ఈ నియోజకవర్గాల మీద రాష్ట్రం మొత్తం ఏం జరుగుతుందని ఆశ్చర్యం అయితే కనుక చూపిస్తున్నారు, ఆసక్తి చూపిస్తున్నారండి. అది అక్కడి నుంచి జరగబోతున్నారు. కాబట్టి డి అంటే డి అనే కాడి నుంచి నాటు బాంబుల దాకా వెళ్ళిందంటే కనుక అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో అది మీ ఇమాజిన్కే వదిలేస్తున్నాను నేను. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోవద్దు, మన ఛానల్ నుంచి వచ్చిన ఏ వీడియోని సరే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తోటి ఉంటుంది, స్ట్రాంగ్ కంటెంట్ అయ్యి ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. కాబట్టి మనల్ని మీరు ఆదరిస్తున్నారు. ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు కదండి, 20,000 మంది దాటి మన సబ్స్క్రైబర్లు ఉన్నారు. నాట్ ఓన్లీ 20,000 అండి, మనకు కావాల్సింది 1,00,000 మంది సబ్స్క్రైబర్లు. మన ఛానల్ ఏదైనా మన వీడియో చేస్తే మన వాయిస్ 1,00,000 మందికి చేరాలి. అది మన ఏం, మన టార్గెట్. మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే చేయించండి. చూస్తున్న మీరు అందరూ ముందు ఓ లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.